మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏటూగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీపీ ఎదుట హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి మూడోసారి ఏసీపీ విచారణకు వచ్చారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నిధుల బదలాయింపులో అరవింద్ కుమార్ కీలక పాత్ర పోషించారని ఏసీబీ డైరెక్టర్ గుర్తించింది. ఇక హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేస్తూ నిధులను మళ్లించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇక కేబినెట్ అనుమతి లేకుండా నిధులను బదలాయించినందుకు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ను కూడా ఇప్పటికే 2 సార్లు ఏసీబీ అధికారులు విచారించారు. జూన్ 16న కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే అరవింద్ కుమార్ను ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏటూగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ ఎదుట మరోసారి హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి మూడోసారి ఏసీబీ విచారణకు వచ్చారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నిధులు బదలాయింపు అరవింద్ కుమార్లో కేటాయింపులో కీలక పాత్ర పోషించారని ఏసీబీ గుర్తించింది. ఇక హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేస్తూ నిధులను మళ్లించినట్లుగా ఆరోపణలున్నాయి. కేబినెట్ అనుమతి లేకుండా నిధులను బదలాయించినందుకు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ను కూడా ఇప్పటికే 2 సార్లు ఏసీబీ అధికారులు విచారించారు. జూన్ 16న కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే అరవింద్ కుమార్ను పై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించింది.